సార్ సారీ టు డిస్టర్బ్ యూ సార్. అందరికీ అనుకోకుండా నెట్ ప్రాబ్లం మూలంగా కట్ అయింది. సారీ. రీజాయిన్ అయినందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. మొదలెట్టండి సార్. అందరూ కూడా ఒకసారి వీడియోస్ ఆన్ చేసుకోండి. పార్టిసిపెంట్స్ దయించి వీడియోస్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాసరావు గారు, సానియా గారు. అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. ఇప్పటి వరకు మీకైనా సబ్జెక్ట్స్ లో ఏదైతే టాపిక్స్ అయినాయో, ఇప్పుడు ఫస్ట్ రోజు మీకు స్టేజ్ ఫియర్ అనేది ఏదైతే ఉండేదో, స్టేజ్ ఫియర్ ఎందుకు వస్తుందనేసి మనలో చాలా మంది ఒక్కొక్క రీజన్ చెప్పుకుండేవాళ్ళు. అయితే ఇప్పుడున్న పార్టిసిపెంట్స్ మీరు ఎవరైనా స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత నేను అనుకున్నది మర్చిపోతున్నాను, అందుకని వెళ్ళడం లేదా అని ఎవరైనా ఉన్నారా? మీకు రకరకాల భయం ఉంటుంది. సో చాలా కంటెంట్ మనం మాట్లాడాలనుకుంటున్నాము, బట్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత మర్చిపోతున్నాము, ఏం గుర్తుండడం లేదు, ఏం మాట్లాడాలో తెలియడం లేదు, అందుకనే స్టేజ్ మీదకి వెళ్ళటం లేదు అని కానీ ఎవరైనా ఉన్నారా? సానియా గారు కానీ, వెంకటేశ్వరరావు గారు కానీ, శ్రీనివాసరావు గారు, పూజ గారు. సో మేబీ మీకు ఉండకపోవచ్చు. సో కొంతమందికి మనకి స్టేజ్ మీదకి స్టేజ్ ఫియర్ ఏదైతే ఉందో అట్లా ఇదొక రీజన్. చక్కగా మళ్ళీ మనం మాట్లాడుకుంటాము, స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడో తెలియదు. సో ఎక్కడ మన కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, అందుకనేసి స్టేజ్ పైకి వెళ్ళడం లేదు. సో ఇటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి కానీ మనకి మెమోరీస్ లో కొన్ని టెక్నిక్స్ అనేది ఉన్నాయి. అది మనం ఈ రోజు సెషన్స్ లో మెమొరీ ఏ విధంగా పనిచేస్తుంది, ఆ టెక్నిక్స్ ఉపయోగించడం వల్ల స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత మనం ఒక అరగంట నుంచి గంట వరకు ఎలాగ అనర్గళంగా మాట్లాడుకోగలుగుతాం అనేది మనం ఈ రోజు నేర్చుకుందాం అనమాట. అయితే మెమొరీ పార్లర్స్ ఏం చెప్తారంటే, అటెన్షన్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ మెమొరీ, రిపిటేషన్ ఈజ్ ది మదర్ ఆఫ్ మెమొరీ అని చెప్తుంటారు అనమాట. సో ఈ రోజు పార్టిసిపేట్స్ మీరు యామిని గారు కానీ, శ్రీనివాసరావు గారు కానీ, వెంకటేశ్వరరావు గారు, సానియా గారు, మీరు ఎంత అటెంటివ్ గా ఉన్నారు, అంటే ఇంట్రెస్ట్ ఎంత చూపిస్తున్నారు అనేది ఒక చిన్న టెస్ట్ ద్వారా తెలుసుకుందాం మనం. నేను మీకు స్టోరీ చెప్తాను, సింపుల్ స్టోరీ కదా, ఒక మ్యాథమెటిక్స్ రిలేటెడ్. ఎండ్ ఆఫ్ ది స్టోరీలో నేను మీకు క్వశ్చన్స్ అడుగుతాను, మీరు దాని ఆన్సర్స్ చెప్పాల్సి ఉంటుంది అనమాట. అందరూ రెడీనా? ఒకసారి థమ్స్ అప్ చేయండి. ఓకే, వెరీ గుడ్. అదర్స్ కూడా వీడియోస్ ఆన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. హేమంత్ గారు, పూజ గారు, వీడియోస్ ఆన్ చేసుకోండి. మనం ఇంటరాక్ట్ అవుతూ ఈ రోజు కొన్ని కొత్త టెక్నిక్స్ నేర్చుకుందాం. మీరు ఎప్పుడు వినకపోయిన టెక్నిక్స్ నేర్చుకుందాం. వెరీ గుడ్ అండ్ నైస్, థ్యాంక్ యూ అండి హేమంత్ గారు. వీడియోస్ ఆన్ చేసుకున్నాం. ఓకే, సపోజ్ శ్రద్ధగా వినండి. మీరు ఒక బస్సు డ్రైవ్ చేస్తున్నారు, ఆ బస్సులో 60 ప్యాసింజర్స్ ఉన్నారు, 60 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. సో ఫస్ట్ స్టాప్ లో 10 మెంబర్స్ దిగిపోయారు, 3 ఎక్కారు. నెక్స్ట్ స్టాప్ లో 5 దిగిపోయారు, 2 ఎక్కారు. సార్ వాయిస్ నాకు క్లియర్ గా వచ్చింది కదా? ఒకసారి పార్టిసిపెంట్స్ థమ్స్ అప్ చేయండి, నాకు ఎందుకు రీవాయిస్ వస్తుంది. ఓకే, వెరీ గుడ్. సో ఫస్ట్ స్టాప్ లో 10 మంది దిగారు, 3 ఎక్కారు. సెకండ్ స్టాప్ లో అలాగే మీకు 7 దిగారు, 2 ఎక్కారు. తర్వాత 2 స్టాప్స్ లో 4 దిగారు, 3 ఎక్కారు. ఇంకా మీ బస్సు ముందుకెళ్తున్నప్పటికీ సమ్ మెకానికల్ ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం రావడం వల్ల అక్కడ బస్సు ఆగిపోతే ఎవరికైతే అర్జెంట్ గా వర్క్ ఉందో ఇంకా డెస్టినేషన్ కి వెళ్ళాలని అక్కడ ఒక 8 మంది ప్యాసింజర్స్ దిగిపోయి వేరే బస్సులో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంకా అక్కడ నుంచి మీరు రిపేర్ చేసిన తర్వాతను బస్సు అంతా రెక్టిఫై అయిపోయిన తర్వాత మీరు అక్కడి నుంచి మూవ్ అయిపోయారు. మీరు లాస్ట్ స్టాప్కి వెళ్ళారు. లాస్ట్ స్టాప్కి వెళ్ళిన తర్వాతను అక్కడ బ్యాలెన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా దిగిపోయారు. సో ఇప్పుడు క్వశ్చన్, లాస్ట్ స్టాప్ లో బస్సు ఆగిన తర్వాతను ఎంతమంది దిగారు? అన్మ్యూట్ ఆప్షన్ ఉంది, ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. అందరూ కూడా చెప్పొచ్చు ఇన్ఫాక్ట్. 39 మంది సార్. వెరీ గుడ్, 39 సార్. వెరీ నైస్ అండి. ఓకే, నైస్ అండి. ఇప్పుడు క్వశ్చన్, ఎన్ని స్టాప్స్ ఉండేవి? 3 స్టాపులు సార్. లాస్ట్ స్టాప్ సార్ 4 స్టాపులు సార్. ఓకే, ఆ బస్సు డ్రైవర్ పేరు ఏంటి?
అసలు ఏంటి బస్ డ్రైవర్ నేమ్ అసలు చెప్పలేదు స్టోరీలో, నేమేంటి అడుగుతున్నారు అనుకుంటున్నారు కదా. ఓకే, వెరీ గుడ్. అటెంప్ట్ ఎవరైతే వీడియోస్ ఆన్ చేసుకొని చక్కగా ఆన్సర్స్ చెప్తున్నారో నా అష్యూరెన్స్ అండి, నెక్స్ట్ వన్ సండే ఈవినింగ్ మీరంతా కూడా ఈవినింగ్ గ్యాదరింగ్స్ ఇక్కడికి వెళ్ళకుండా ఏదైతే మీకు వాల్యుయబుల్ టైం ఇక్కడ కేటాయించి 1 year స్పెండ్ చేస్తున్నారో ఖచ్చితంగా మీరు ఒక మంచి అవుట్పుట్ తీసుకుని వెళ్తున్నది నా అష్యూరెన్స్. మీ అందరికి కూడా ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పుడు ఎవరైతే మీరు ఆన్సర్స్ చేశారో ఆన్సర్స్ అని కరెక్ట్ అండి. అయితే నేను సెకండ్ క్వశ్చన్ అడిగాను, ఎన్ని స్టాప్స్ ఉన్నాయని. కొంతమంది వెంటనే చెప్పగలిసారు, కొంతమంది ఆలోచనలో పడిపోయారు క్యాలిక్యులేషన్స్ చేయడానికి అనేసి. ఎన్ని ఉండొచ్చు, ఫస్ట్ సెకండ్, మళ్ళీ మధ్యన రిపేర్ వచ్చింది, మళ్ళీ లాస్ట్కి వెళ్ళింది అనేసి. బస్సు డ్రైవర్ అని అడిగాను, ఇంచుమించుగా ఒక్కరు కూడా ట్రై చేయలేదు. సో ఇక్కడ ఈ ఈ స్టోరీ తాలూకుది అంటే నేను ఏంటి స్ట్రెస్ చేయాలనుకుంటున్నానంటే, ఫస్ట్ మనకి మెమొరీ తాలూకు ఒక కొటేషన్ చెప్పాను. ఇంట్రెస్ట్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ మెమొరీ, రిపిటేషన్ ఈజ్ ది మదర్ ఆఫ్ మెమొరీ అనేసి. సో అది చెప్పిన తర్వాత మీ ఇంట్రెస్ట్ ఎలాగుందో టెస్ట్ చేస్తారు, ఒక స్టోరీ చెప్తాను, చిన్న మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్ రిలేటెడ్ ఉంటుందని చెప్పాను. సో వెంటనే మన దృష్టి కూడా 10 మంది దిగారు, 3 ఎక్కారు అని అనగాన మీరు ఆటోమేటిక్ గా మన మైండ్ అజ్యూమ్ చేసుకుంది, ఓకే క్వశ్చన్ అనేది నెంబర్ ఆఫ్ పర్సన్స్ కి రిలేటెడ్ ఉండొచ్చు అని మన అటెన్షన్, మన ఇంట్రెస్ట్ అనేది చనిపోయేది. సో అందుకనే ఎండ్ ఆఫ్ ది స్టోరీలో ఎంతమంది అనగానే 38, 39 సమ్ ఆన్సర్స్ అందరూ కూడా చక్కగా చెప్పగలరు బేస్డ్ ఆన్ అవర్ క్యాలిక్యులేషన్స్. ఇక్కడ మనం ఏంటి మిస్ అయ్యాం, స్టాప్స్ పైన మన దృష్టి పెట్టలేదు. సో బట్ మన స్టోరీలు అది కూడా చెప్పుకోవచ్చు, బట్ మన మైండ్ ఏం చేస్తుంది, ఫిల్టర్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అటెన్షన్ జోన్ అంటే నంబర్స్. తర్వాతను ఎవరైనా సపోజ్ స్టాప్స్ చెప్పారు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ గా వాళ్ళ అటెన్షన్ స్టాప్స్ పైన పెట్టుంటే మనకి నంబర్స్ చెప్పలేరు, ఎంతమంది మిగిలారు అనేది. ఫైనల్ క్వశ్చన్, ఆ బస్సు డ్రైవర్ నేమ్ అడిగాను, ఇంచుమించు ఎవరు కూడా మనం ప్రయత్నించలేదు. బట్ ఇన్ స్టార్టింగ్ బిగినింగ్ ఆఫ్ ది స్టోరీలో మీ అటెన్షన్ వల్ల నేను నెంబర్స్ పై తీసుకెళ్తూ నేనేం చెప్పాను, సపోజ్ మీరు ఒక బస్సు డ్రైవ్ చేస్తున్నారు అన్నాను. మీరు ఒకసారి రీకలెక్ట్ గా చేసుకుంటే నేను స్టోరీలో మనం సపోజ్ మీరు ఒక బస్సు డ్రైవ్ చేస్తున్నారు అంటే మనమే బస్సు డ్రైవ్ చేస్తున్నాం, సో వేరే డ్రైవర్ ఎవరు లేరు. సో ఈ స్టోరీ మొత్తం ఇక్కడ సమ్మరీ ఏంటంటే, మన ఇంట్రెస్ట్ మనం దేని మీద పెడతాం అది మనం గుర్తుంచుకోగలుస్తాము. ఇంట్రెస్ట్ పెట్టకపోయింది ఇది సింపుల్ అన్నమాట. ఇప్పుడు మనం మెమొరీ ఏ విధంగా ఉంటుంది, ప్రాసెస్ ఏంటనేది తెలుసుకుందాం. చాలా సింపుల్ ప్రాసెస్ అండి మెమొరీ. ఎందుకంటే మనం డే టు డే లైఫ్ లో చాలా విషయాలు గుర్తు పెట్టుకుంటున్నాం, చాలా మర్చిపోతున్నాం. బట్ అవసరం వచ్చినప్పుడు కొన్ని మనకు గుర్తు వస్తాయి, గుర్తు రావు. సో ఇక్కడ మనకి పారలెన్స్ లో మనం ప్రిపేర్ అయినది మనం ప్రిపేర్ అయిన తర్వాత ఒకసారి మనం చూసుకుంటూ మనం చెప్పగలుగుతున్నాం, స్టేజ్ పైన వెళ్ళిన తర్వాత చెప్పలేకపోతున్నాం. అంటే మనలో ఏ మార్పు జరుగుతుంది, అందువల్ల మనం చెప్పలేకపోతున్నాం అనేది ఇక్కడ మనం ఈరోజు సింపుల్ గా తెలుసుకుందాం. ఏంటి అంటే మెమొరీకి 3 స్టెప్స్ ఉంటాయి. ఆ 3 స్టెప్స్ కూడా చాలా సింపుల్ అండి. RRR, RRR మూవీ మనకు అందరికీ గుర్తుంది మూవీ. సో 3 స్టెప్స్ అంటే RRR. సో ఇక్కడ RRR ఏంటంటే రిజిస్ట్రేషన్, రిటెన్షన్, రీకలెక్షన్. సో దీనికి మనం కొంచెం కంప్యూటర్ తో నేరేట్ చేసుకుందాం. ఇప్పుడు అందరికీ కంప్యూటర్స్ కోసం తెలుసు కాబట్టి, సో కంప్యూటర్స్ లో కూడా మనం ఏదైతే డేటా మనం సేవ్ చేయాలనుకుంటామో కంప్యూటర్ తాలూకా కీబోర్డు, దాని మౌస్, దాని జాయ్ స్టిక్ వాటితో మనం ఇన్పుట్ ఇస్తాం. అది వెళ్ళి కంప్యూటర్లోనే మెమరీ చిప్ లో స్టోర్ అయి ఉంటుంది. మనకి ఎప్పుడైతే డేటా మన అవసరమో అప్పుడు మనం ప్రింట్ ఆకారంగా లేకపోతే మన స్క్రీన్ లో చూసుకోవాలి, మనం చూసుకుంటాం. అక్కడ కూడా 3 స్టెప్స్ జరుగుతుంటాయి. సో కంప్యూటర్కి ఎలాగైతే మనం ఇన్పుట్స్ కీబోర్డ్, మౌస్, జాయ్ స్టిక్ ద్వారా ఇస్తామో అలాగే మన మెథడ్కి, హ్యూమన్ బ్రెయిన్ కి ఇన్పుట్స్ ఏంటి అంటే మన పంచేంద్రియాలు. మనం ఏదైతే చూస్తున్నామో, ఏదైతే వింటున్నామో, ఏదైతే మనం టచ్ ద్వారా ఫీల్ అవుతామో, ఇవన్నీ కూడా మనకి ఇన్పుట్స్ అన్నమాట. అయితే మనం ఈ ఇన్పుట్స్ తీసుకుంటున్న క్రమంలో మనం ఏ కండిషన్ లో అవి ఇన్పుట్స్ తీసుకుంటున్నాం అంటే మనం స్ట్రెస్ఫుల్ గా ఉన్నామా, పీస్ఫుల్ గా ఉన్నామా, లేదా కొన్ని వాతావరణంపై డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఈ ఇన్పుట్స్ అనేది. మనం ఒకసారి మన తలకి డే టు డే యాక్టివిటీస్ చూసుకున్నట్లయితే మనం పీస్ఫుల్ గా ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏదైనా మనం సమాచారం ఏదైనా విన్నాం అనుకోండి, మనకు అది వెంటనే బాగానే గుర్తుంటుంది. బట్ స్ట్రెస్ లో ఉన్నాం, మనం వర్క్ లో ఉన్నాము, మన పనిలో మనం దృష్టి పెడుతున్నాము, పక్క నుంచి వచ్చి ఒకరు మనకి ఏదో ఒకటి చెప్పారు అనుకోండి, అది మనది విన్నట్లు అనుకుంటాం, బట్ రీకలెక్ట్ చేయాలన్నప్పుడు చేయలేకపోతున్నాం అనమాట. సో ఇది రిజిస్ట్రేషన్. తర్వాతను రిటెన్షన్.
రిటెన్షన్ అంటే కంప్యూటర్స్ లో అయితే మెమరీ చిప్స్ ఉంటాయో, అంటే 5 GB 10 GB 2 GB ఇప్పుడు మన మొబైల్స్ లో అయితే 128 GB 256 GB అలాగే చెప్పుకుంటాము. అలాగా మన బ్రెయిన్ లో కూడా మనకి న్యూరాన్స్ అని ఉంటాయి. న్యూరాన్స్ అంటే బ్రెయిన్ తాలూకు పార్ట్స్ అనుకోండి. సో ఆ న్యూరాన్స్ బిట్వీన్ సమ్ కనెక్షన్స్ ఏర్పడతాయి. దానికి సైనాప్సిస్ అని ఆ టెక్నికల్ టర్మ్ అంటారనమాట. ఆ కనెక్షన్స్ ఏర్పడడం వల్ల మన ఇన్ఫర్మేషన్ అనేది గుర్తుంటుంది. అది కూడా 2 విధాలుగా ఉంటుంది. ఒక షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ అని ఉంటుందన్నమాట. షార్ట్ టర్మ్ మెమరీ ఏంటి అంటే, మనం సపోజ్ ఒక ఫ్రెండ్‌కి డయల్ చేయాలి. ఒక మొబైల్ నంబర్ డయల్ చేయాలి. వాళ్ళకి ఎక్కడో అడిగాం. మనం నోట్ చేసుకుంటాం. లేకపోతే మన ఫ్రెండ్‌కి ఒకరికి చెప్తాం. జస్ట్ నువ్వు ఇది నోట్ చేసుకో. నేను మొబైల్ డయల్ చేస్తానని. సో వాళ్ళేంటి మనకు ఆ 10 డిజిట్స్‌కి ఒక 2, 3 స్పెల్స్‌లో చెప్తారు. 9394 5469 110 ఇలా చెప్తారు. మనం అప్పటికప్పుడు టైప్ చేస్తాం, డయల్ చేసేస్తాం. ఒక 5 నిమిషాలు, 10 నిమిషాల తర్వాత కూడా వాళ్ళది మనకి మళ్ళీ చెప్పలేరు. అది షార్ట్ టర్మ్ మెమరీలో టెంపరరీగా ఉంటుందన్నమాట. సో అదే ఇన్ఫర్మేషన్ లాంగ్ టర్మ్‌కెళ్ళాలంటే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి మనకి. అంటే అది రిపిటిషన్ చేయడం వల్ల, ఇంకొకసారి చూసుకోవడం వల్ల ఇలాగ కొన్ని టెక్నిక్స్ ద్వారా అవుతుంది. లాంగ్ టర్మ్ మెమరీకి అది మనకి ఉండిపోతుంది. సో యాజ్ ఎ స్పీకర్ మనం ఒకసారి చదువుకున్న విషయం మనకి సంవత్సరాల కొద్ది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. అంటే మనకి స్పెసిఫిక్ ఒక టాపిక్ కోసం గుర్తుపెట్టుకోవాలంటే మేబీ ఈ రోజు మనం ప్రిపేర్ అవుతున్నాం. రేపు మనకి సెషన్ ఉంది. రేపటి వరకు మనం అది గుర్తుపెట్టుకుంటే కూడా చాలనమాట. సో ఈ రోజు మనం చదువుకునేది రేపటి వరకు ఎలా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు లాంగ్ టర్మ్ త్రూ అవుట్ ది ఇయర్ ఎలా దానికి కూడా టెక్నిక్స్ ఉన్నాయి. బట్ మనం ఈ రోజు మనం యాజ్ ఎ స్పీకర్స్ అవబోతున్నాం కాబట్టి స్పీకర్స్‌కి ఏంటి అవసరము? ఏ టెక్నిక్స్ ద్వారా మనం ప్రిపేర్ అయ్యేది మనం గుర్తుపెట్టుకొని మనం డెలివరీ చేయగలుగుతున్న విషయాలు మనం తెలుసుకుందాం అన్నమాట. లాస్ట్ స్టెప్ మనం చెప్పుకున్నది రీకలెక్ట్. సో రీకలెక్ట్ అనేది ఏంటంటే మోస్ట్‌లీ మన యొక్క స్టేట్ పై డిపెండ్ అయి ఉంటుంది. స్టేట్ అంటే మనం ఏ కండిషన్‌లో ఉన్నాం. అంటే స్ట్రెస్‌ఫుల్‌గా ఉన్నామా? ప్రశాంతంగా ఉన్నామా? దానిపై డిపెండ్ అయి ఉంటుందన్నమాట. మెమరీలో ఇంకోటి ఏం చెప్తారంటే గుడ్ మెమరీ, బ్యాడ్ మెమరీ అనేసి ఉండదు. ట్రైన్డ్ మెమరీ, అన్‌ట్రైన్డ్ మెమరీ అనేసి ఉంటుంది. అంటే మనం ఏదైతే డేటా మనకి పంచేంద్రియాల ద్వారా మనం చదవడం, వినడం ద్వారా ఏదైతే నేర్చుకున్నామో, ఆ డేటా మన మైండ్‌లో ఉంటుంది. ఎయిదర్ కాన్షియస్ మైండ్‌లో, సబ్‌కాన్షియస్ మైండ్‌లో డేటా ఉంటుంది. మనకి ట్రబుల్ అని ఎప్పుడు వస్తుందంటే మనకు అది రీకలెక్ట్ చేసుకోవడంలో మన ప్రాబ్లమ్ వస్తుంది మనకి. పర్టిక్యులర్‌గా స్పీకర్స్‌కి. మనం మాట్లాడాలి అని ఏదైతే ఫియర్‌కి గురవుతామో, ఆ టైంలో మనకి మన బాడీలో 2 రకాల హార్మోన్స్ జనరేట్ అవుతాయి. అడ్రినాలిన్, కార్టిసోల్ అనేసి. అది స్ట్రెస్ హార్మోన్స్. ఎప్పుడైతే జనరేట్ అవుతాయో, మనం రీకలెక్ట్ చేయాలనుకున్న డేటా మనము తొందరగా రీకలెక్ట్ చేయలేం. మన మెదడులో అది ఉంది. బట్ మనకి పెర్ఫార్మ్ చేయాల్సొచ్చినప్పుడు ఈ స్ట్రెస్ హార్మోన్స్ జనరేట్ అవ్వడం వల్ల మనం అది రీకలెక్ట్ చేయలేం. ఎగ్జాంపుల్‌గా కూడా తీసుకుంటే సపోజ్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఎగ్జామ్స్ క్వెషన్స్ చదువుతుంటారు. చదివినప్పుడు ఇంటి దగ్గర రివైజ్ చేసుకున్నప్పుడు చక్కగానే రివైజ్ చేసుకుంటారు. ఎగ్జామ్‌లో సపోజ్ దాని రిలేటెడ్ క్వెషన్ వచ్చినప్పుడు కూడా ఒక్కొక్కసారి అది పెర్ఫార్మ్ చేయలేరు అక్కడ. వాళ్ళకేదో చదివినట్లుంది, ఏదో నోటి దగ్గరుంది, గుర్తొచ్చినట్లుంది అనుకుంటారు కానీ సమ్‌టైమ్స్ రాయలేరు. మళ్ళీ ఎగ్జామ్ హాల్ నుంచి బయటకొచ్చిన తర్వాతను అది వెంటనే వాళ్ళకి గుర్తొస్తుంది మనకి. సో ఇక్కడ ఏమైందంటే మన ప్రిపరేషన్ స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి పెర్ఫార్మ్ స్టేట్ ఆఫ్ మైండ్‌కి ట్రాన్సిషన్ అయ్యారు ఎగ్జామ్ హాల్‌లో. అలా మనం కూడా స్పీచ్ ప్రిపేర్ అయ్యి స్టేజ్ మీదకి డెలివరీ చేయాల్సి వచ్చినప్పుడు ప్రిపరేషన్ నుంచి ఏదైతే పెర్ఫార్మెన్స్ స్టేజ్‌కి వెళ్తున్నామో మనలో కొన్ని మార్పులు జరగడం వల్ల మర్చిపోయే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ రోజు మనం కొన్ని టెక్నిక్స్ ద్వారా అది ఎలాగా గుర్తుపెట్టుకోవచ్చు. మన స్ట్రెస్ నుంచి బయటపడి ప్రశాంతంగా ఉండి మనం ప్రిపేర్ అయిన కంటెంట్స్ స్టేజ్‌లో ఎలా చెప్పుకోవాలనే విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు 3 స్టెప్స్‌లో ఇన్‌పుట్స్ ద్వారా మనం రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. రిటెన్షన్ అనేది మన మైండ్‌లో అది ఆల్రెడీ మెదడులో చాలా న్యూరాన్స్ ఉంటాయి. అంటే 2.5 పెటా మెమరీ పవర్ చెప్తారనమాట. 2.5 పెటాబైట్స్ అంటారు మెమరీ పవర్. ఎంత అంటే అది మనం ఒక హెచ్‌డీ మూవీకి రౌండ్ ది క్లాక్ ప్లే చేస్తుంటే మనకు కొంత ఆక్యుపై అవుతుంది కదా! మొబైల్ గాని ఏదైనా మెమరీ గాని డౌన్‌లోడ్ చేసుకుంటే. అలాగా ఒక హెచ్‌డీస్ మూవీస్‌కి 24 అవర్స్ ప్లే చేస్తూ 365 డేస్ అలాగా 200 ఇయర్స్ ప్లే చేసుకుంటే ఎంతైతే మనకి మెమరీ స్పేస్ ఆక్యుపై అవుతుందో, ఈచ్ హ్యూమన్ బీయింగ్ తాలూకా మెదడులో అంత మెమరీ స్పేస్ అనేది ఉంటుంది. ఓన్లీ థింగ్ ఈజ్ మనం కాదు, ఈవెన్ ఐన్‌స్టైన్ లాంటి సైంటిస్ట్ కూడా లెస్ దాన్ 20% యూజ్ చేయగలుగుతారనమాట. మనం అందరం కూడా మేబీ 1%, 2% ఆఫ్ మన బ్రెయిన్ కెపాసిటీ మెమరీకి మనం యూజ్ చేస్తున్నాం. సో మనం ఏదైతే చదువుకున్నామో
ఆ డెట్ స్పీచ్ అనేది ప్రిపేర్ అయ్యో అది మెమొరీలో లేదనేది అయితే కాదు. అంటే అది మనం అనుకోవాల్సిన అవసరం లేదు. నా మెమొరీ బాగాలేదు, నాది వీక్ మెమొరీ, నేను గుర్తుంచుకోలేకపోతున్నాను. ఈ రోజు నుంచి మన మైండ్ నుంచి అది తీసేయవచ్చు వితౌట్ ఎనీ సెకండ్ థాట్. అది మన మెదడులో అయితే ఉంది. ఓన్లీ థింగ్ ఇస్ మనం ఎలాగ రీకలెక్ట్ చేసుకోవాలనేది కానీ మనం నేర్చుకుంటే మనం ఎటువంటి భయం లేకుండా అది రీకలెక్ట్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు దీనికి రిలేటెడ్ గా నేను ఇంకొక స్టోరీ చెప్తాను. ఆ స్టోరీలో మీకు ఒక 10 వర్డ్స్ చెప్తాను. ఎవరు కూడా నోట్ చేసుకోవద్దు. ఎండ్ ఆఫ్ ది స్టోరీ నేను అంటే అడుగుతాను. మీరు ఆ 10 వర్డ్స్ కూడా ఎన్ని రీకలెక్ట్ చేసుకుంటారో ప్రయత్నించి నాకు చెప్పండి. ఫస్ట్ వర్డ్ కోట్. ఇటువంటి కోట్ ఒకటి. సెకండ్ వర్డ్ కార్. సమ్ డ్రైవింగ్ చేసుకుంటున్న కార్ అన్నమాట. మూడో వర్డ్ ఫుట్బాల్. ఫుట్బాల్ గ్రౌండ్. మూడో వర్డ్. నాలుగోది లాఫ్. నవ్వడం. నవ్వుతున్న పదం అంటే లాఫ్ అనేది 4వ పదం. 5వ పదం ఐస్ క్రీమ్. మనం తినే ఐస్ క్రీమ్. 6వ పదం పంచర్. మన తలకి బైక్ కార్ ఏదైతే ఉంటుంది కదా, పంచర్ అయిపోతుంది కదా, పంచర్ హోల్ అయిపోయిందండి పంచర్. ఎన్ని అయినాయి? 5 పదాలు అయినాయి కదా, 6 అయినాయి. 6 అయితే నెక్స్ట్ 7వ పదం హార్స్. గుర్రం. ఓకే. 8వ పదం స్వర్డ్. కత్తి. 9వది గ్రీన్ కలర్. 10వ పదం టమాటోస్. సరే నేను ఇంకొకసారి చెప్తాను పదాలు. 1, 2, 3, 4గా మామూలు చెప్తాను. కోటు, కారు, ఫుట్బాల్ గ్రౌండ్, లాఫ్, ఐస్ క్రీమ్, పంచర్, హార్స్, స్వర్డ్. కత్తులు. స్వర్డ్, గ్రీన్ కలర్, టమాటోస్. ఓకే. ఇప్పుడు ఒకసారి ప్రయత్నించండి. ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకొని ఈ వర్డ్స్ ఎన్ని చెప్పగలుగుతాను. 10 మొత్తం చెప్పాలని కూడా లేదు. ఎస్ వెంకటేశ్వర ట్రై చేయండి సార్. అన్మ్యూట్ చేసుకొని ట్రై చేయండి. చెప్పండి సార్, చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి, వర్డ్స్ రిపీట్ చేయండి. అన్మ్యూట్ ఆప్షన్ ఉన్నట్లుంది సార్. అన్మ్యూట్ ఒకసారి చేసుకోండి. ఓకే రైట్, చెప్పండి సార్. సార్ కోట్, కార్, ఫుట్బాల్, లాఫ్, ఐస్ క్రీమ్, పంచర్, హార్స్, స్వాట్, టమాటాస్. వెరీ గుడ్ సార్, చాలా బాగా అటెంప్ట్ చేశారు సార్. ఇంకెవరైనా అటెంప్ట్ చేస్తారా, ట్రై చేస్తారా? కోట్, కార్, ఎస్ మ్యామ్. ఫుట్బాల్, ఐస్ క్రీమ్, గ్రీన్ కలర్, పంచర్, స్వాడ్, నైస్ మ్యామ్. వెరీ వెరీ వెల్ ట్రైడ్. వెరీ వెల్ ట్రైడ్. హార్స్. సార్ శ్రీనివాసరావు గారు ఒకసారి ట్రై చేయండి సార్ మీరు కూడా. సార్ కోర్ట్, కార్, ఫుట్బాల్, ఐస్ క్రీమ్, వెరీ పంచర్, హార్స్, ఎస్ సార్. స్వార్డ్, గ్రీన్ కలర్. నైస్ మ్యామ్. యామిని గారు ట్రై చేస్తారా? ఎస్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్. ట్రై చేయండి. కోట్, కార్, ఫుట్బాల్ గ్రౌండ్, లాఫ్, ఐస్ క్రీమ్, పంచర్, గ్రీన్ కలర్, హార్స్, టమాటోస్, స్వెల్స్. కత్తులు ఓకే. సార్. నైస్ మ్యామ్, నైస్. చాలా చాలా చక్కగా ప్రయత్నించారు. కొంచెం సీక్వెన్స్ కూడా అటు ఇటు అయింది కొంతమందిది. 1-2 పదాలు కూడా మిస్ అయ్యారు. అయితే మనకి ఇది ఎందుకు చెప్తున్నది నెక్స్ట్ చెప్తాను. స్టోరీ అంటే మనకి స్పీచ్ కోసం అని చెప్తున్నారు, ఏదో సమ్ పదాలు ఎందుకు చెప్తున్నారు అని డౌట్ రావచ్చు. మనకి ఇమీడియట్ గా ఆ డౌట్ అనేది కూడా క్లియర్ అవుతుంది. ఇప్పుడు ఇవి ఎలా గుర్తు పెట్టుకోవాలనేది మనకి మెమొరీలో విజువలైజేషన్ టెక్నిక్ అని ఒకటి ఉంది. దానికి స్టోరీ మెథడ్ ఆర్ విజువలైజేషన్ టెక్నిక్ అని అంటారు అనమాట. సో అదేంటి అంటే దీనికే మనం ఒక స్టోరీ ఆకారంగా గుర్తుపెట్టుకుంటాం. ఆ స్టోరీ ఏంటో ఒకసారి నేను చెప్తాను. అందరూ కూడా చక్కగా జస్ట్ కళ్ళు మూసుకొని ఒక 3 డీప్ బ్రెత్స్ తీసుకోండి. డీప్ బ్రెత్ తీసుకొని లాంగ్ బ్రీత్ తీసుకొని విడిచిపెట్టండి. నేను స్టోరీ చెప్పిన తర్వాత నా ఈ సంతం ఓపెన్ చేద్దాం. ఇలా ఎందుకు కూడా చేసినందుకు కూడా నేను చెప్తాను. దీనికి మనకు సైంటిఫిక్ కూడా రీజన్ ఉంది. వెరీ గుడ్.
సో మీరు అందరూ కూడా ఒక మంచి ఫంక్షన్కి వెళ్ళడానికి అనేసి ఒక మంచి కోట్ వేసుకొని రెడీ అయ్యారు. ఆ ఫంక్షన్ కి మీరు మీ యొక్క కార్ ఏదైతే ఉందో, బెంచ్ కార్ ఉంది, ఆడి కార్ ఏదైతే ఉందో, మీ కార్లో మీరు బయలుదేరారు. మంచి కోట్ వేసుకొని మీ కార్లో మీరు బయలుదేరారు. వెళ్తున్నప్పుడు ఆన్ ది వేలో అంత విజయలేదు, ఒక ఫుట్బాల్ గ్రౌండ్ కనిపించింది మీకు. ఫుట్బాల్ గ్రౌండ్ లో ఉన్న ప్లేయర్స్ ఎవరు కూడా ఆడుకోకుండా అందరు కూడా నవ్వుతున్నారు అనమాట. అని నవ్వుతున్నారు. సో మీరు అరే ఫుట్బాల్ గ్రౌండ్స్ లో ఎందుకు నవ్వుతున్నారని మీ కార్కి అటువైపు మీరు డైవర్ట్ చేశారు. అక్కడ ఏంటి ఒకసారి చూద్దాం అని చెప్పి అటు మీరు చేసినప్పటికి అక్కడ మీకు ఒక ఐస్ క్రీమ్ అమ్ముతున్న వ్యక్తి కనిపించారు అనమాట. సో ఐస్ క్రీమ్ చూడగానే మనకి నోరు ఊరుతుంది కదా. సో మీరు అక్కడ కార్ ఆపి ఆ ఐస్ క్రీమ్ తిని ఐస్ క్రీమ్ తరగతి టేస్ట్ అంతా కూడా మీరు ఆస్వాదించారు. ఆస్వాదించి మళ్ళీ మీరు వెళ్ళిపోతామని చూసినప్పటికీ మీ యొక్క కారు పంచర్ అయిపోయింది. ఇక కారు పంచర్ అయిపోయింది, ఇక మరి వెళ్ళాలి అని చెప్పి మీరు అక్కడ ఒక గుర్రం ఉంటే, హార్స్ ఉంటే, ఆ గుర్రం ఎక్కి మీరు అటువైపుగా బయలుదేరారు. మీరు అటు వెళ్తున్నప్పుడు ఆ ఎంట్రన్స్ లో ఎవరైతే ఉన్నారో, గార్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కత్తులు పట్టుకొని అక్కడ ఉన్నారు. స్వార్డ్స్ పట్టుకుని, సెక్యూరిటీ గార్డ్స్ కదా, కత్తులు పట్టుకున్నారు, స్వార్డ్స్ పట్టుకొని ఉన్నారు. మీరు వాళ్ళకి మీ తలక చూడడానికి వెళ్తున్నారని చెప్పి లోపలికి వెళ్ళినప్పటికీ లోపలికి ఉన్న ప్లేయర్స్ అందరూ కూడా మంచి గ్రీన్ కలర్ కాస్ట్యూమ్స్ లో ఉన్నారు. మీరు వెళ్ళిన తర్వాత వాళ్ళు మీకు మంచి ఒక పెద్ద టమాటోస్, రెడ్ కలర్ టమాటోస్, ఒక పూల బొకేలాగా తయారు చేసి మీకు ఆ టమాటోస్ మీకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ స్టోరీకి ఇంకొకసారి రిపీట్ చేసుకుందాం. మీరు ఫంక్షన్ కలిగి మంచి కోట్ వేసుకొని రెడీ అయ్యారు, కారులో వెళ్ళారు. వెళ్తున్నప్పుడు ఫుట్బాల్ గ్రౌండ్ కనిపించింది, అక్కడ అందరూ నవ్వుతున్నారు. అటువైపుకి వెళ్తుంటే ఐస్ క్రీమ్ కనిపించింది. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత వెళ్దాం అనుకుంటే మీ కారు పంచర్ అయిపోయింది. పంచర్ అయిపోయినందుకు మీరు గుర్రం ఎక్కారు. గుర్రం మీద వెళ్ళి లోపలికి వెళ్తుంటే మీకు అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ మీకు కత్తులు పట్టుకొని కనిపించారు. వాళ్ళకి మీరు క్రాస్ అయ్యి వెళ్ళినప్పటికీ లోపల గ్రీన్ కలర్ కాస్ట్యూమ్స్ తో ఉన్నారు. వాళ్ళు మీకు మంచి టమాటాస్ మీకు బొకేగా ఇచ్చారు. ఓకే, ఇప్పుడు ఐస్ ఓపెన్ చేసుకోండి సార్ అందరు కూడా. సో మనం ఇది వరకు ర్యాండమ్లీ ఏదైతే పదాలు గుర్తుపెట్టడానికి ప్రయత్నించామో దానికి ఇప్పుడు ఒకసారి చిన్న స్టోరీ ద్వారా మనం అది వాయిస్. సో ఇప్పటి వరకు మనం ఏదైతే వర్డ్స్ చూసామో ఆ వర్డ్స్ ఒక చిన్న స్టోరీ ద్వారా లింక్ చేయడానికి ప్రయత్నించాం. సో ఇప్పుడు నేను సీక్వెన్స్ అడిగితే మొదట్లో మీరు ఏదైతే తడబడ్డారో ఇప్పుడు అందరూ కూడా చెప్పడానికి అవకాశం అనేది ఉంటుంది. ఫస్ట్ ఏం చేసుకొని రెడీ అయ్యారు ఫంక్షన్కి వెళ్ళడానికని? కోట్. దేనిలో వెళ్ళారు? కార్లో వెళ్ళారు. వెళ్తున్నప్పుడు ఏం కనిపించింది? ఫుట్బాల్ గ్రౌండ్. ఫుట్బాల్ గ్రౌండ్. అక్కడ అందరూ ఏం చేస్తున్నారు? నవ్వుతున్నారు. సో అటుగా వెళ్తుంటే మీకు ఏం కనిపించింది? ఐస్ క్రీమ్. షాప్. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత వెళ్దాం అనుకుంటే ఏమైంది? కారుకి పంచర్ అయింది. పంచర్ అయిపోయిందని మీరు దేని ద్వారా వెళ్ళారు? గుర్రం ద్వారా. వెళ్ళినప్పటికి గేట్ లో వాళ్ళు ఏంటి పట్టుకొని కనిపించారు? కత్తులు పట్టుకొని ఉన్నారు. వాళ్ళకి మీరు చెప్పేసి లోపలికి వెళ్ళినప్పటికీ వాళ్ళు ఏ కాస్ట్యూమ్స్ తో ఉన్నారు? గ్రీన్ కలర్ కాస్ట్యూమ్స్ లో ఉన్నారు. గ్రీన్ కలర్. సో వాళ్ళు మీకు వచ్చేసి ఏంటి ఇచ్చారు? టమాటోస్ ఇచ్చారు. సో ఇప్పుడు ట్రై చేయండి. ఇందాకలా ఎవరైతే కొన్ని పదాలు మనకి సీక్వెన్స్ అయ్యేవి, కొన్ని చెప్పగలిసిన కొన్ని చెప్పలేకపోయామో ఇప్పుడు ఒకరు ట్రై చేయండి చెప్పడానికని. కోట్, కార్, ఫుట్బాల్, లాఫ్స్, ఐస్ క్రీమ్, హాట్స్, కత్తులు, గ్రీన్ కలర్, టమాటోస్. వెరీ గుడ్. చెప్పండి సార్ వెంకటేశ్వర సార్, ఇప్పుడు ట్రై చేయండి సార్. కోట్, కార్, ఫుట్బాల్ గ్రౌండ్, లాఫ్, ఐస్ క్రీమ్, సారీ సార్, కార్, సారీ సెకండ్ రిపీట్స్. కోట్, కరెక్ట్ గా కార్, ఫుట్బాల్ గ్రౌండ్, లాఫ్, ఐస్ క్రీమ్, పంచర్, హార్స్, తర్వాత సైనికులు కత్తులు పట్టుకున్నారు, తర్వాత గ్రీన్ కలర్ కాస్ట్యూమ్స్ వేసుకున్నారు, టమాటో బొకేస్.
సో ఇప్పుడు మన ఈ స్టోరీ ద్వారా మెమరైజ్ చేసుకోవడం, గుర్తుపెట్టుకోవడం ద్వారా మనకి సీక్వెన్స్ లో కొంచెం చేంజెస్ అడిగినా కూడా, ఏదో రివర్స్ లో చెప్పమన్నా, లేకపోతే టమాటాకి ముందు వెనకతి లేవు నేను అడిగితే కూడా మనం చెప్పడానికి కలిసి చాలా అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. నేను ఒక చిన్న ప్రాక్టీస్ చేస్తే ఆల్మోస్ట్ మనం 100% కూడా చెప్పగలుగుతాం. సో ఇప్పుడు ఇటువంటి స్టోరీకి మన స్పీచ్ కి, మనం ఏదైతే స్పీచ్ అవ్వాలో స్పీచ్ కి ఎలాగ రిలేషన్ అనేసి కానీ ఒకసారి చూసుకున్నట్లయితే, మనం ఏదైతే స్టోరీ మనం ప్రిపేర్ అవుతామో, స్పీచ్ ప్రిపేర్ అవుతామో, దాని నుంచి కొన్ని పదాలు మనం తీసుకోవాలి, కీవర్డ్స్ తీసుకోవాలి. కీవర్డ్స్ తీసుకొని ఆ కీవర్డ్స్ నుంచి ఒక స్టోరీ అనేది చేసుకోవాలన్నమాట. స్టోరీ తయారు చేసుకొని మనకు ఆ ఇమేజెస్ ఏదైతే మనకు వస్తుంటాయో దానికి సంబంధించిన స్పీచ్ మనం ఇవ్వచ్చు. ఎలాగనేది కూడా ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఇప్పుడు విజువలైజ్ చేసుకున్నట్లే మీరు సపోజ్ ఒక్క విజువలైజ్ చేసుకోండి. ఏంటి అంటే, మీరు ఒక వెళ్తున్నారు, మీ యొక్క వెహికల్స్ లో వెళ్తున్నారు, అంటే వాకింగ్ అలాగ వెళ్తున్నారు. వాకింగ్ మీకు ఒక అక్కడ ఫ్యాక్టరీ కనిపించింది. ఫ్యాక్టరీ తాలూకా పెద్ద చిమిని పొగ్గొట్టం ఉంటుంది కదా, ఆ పొగ్గొట్టం మీకు కనిపించింది. అంటే చూసారు, ఆ ఫ్యాక్టరీ తాలూకా పొగ్గొట్టం చూసారు. ఆ పొగ్గొట్టం ఎంత పొడవుగా ఉంది అంటే మీకు కనిపించట్లే, ఆకాశంలో ఉంది అది గొట్టం. అంటే అంత ఎత్తులో ఉంది, మేఘాలు క్రాస్ అయ్యి కూడా అంత పొడవుగా, ఎక్కడో మీకు చివర కనిపిస్తుంది. అండ్ దాని మీద ఒక కారు ఉంది. కారు పొగ్గట్టం పైన, అక్కడ ఎలా ఉంటుందని అనుకోవాల్సిన అవసరం లేదు మనకి. పొగ్గట్టం పైన కారు ఉంది. ఆ కారులో ఒక పోలీసు ఉన్నారు. ఆ పోలీస్ పక్కన సీట్ లో ఒక చెట్టు ఉంది, మొక్క, చిన్న పూల మొక్క ఉంది. అది అలాగే చూస్తుండగా అది పెద్ద చెట్టు అయిపోయింది అనమాట. అది పెద్ద చెట్టు అయిపోయినతో బ్యాలెన్స్ తప్పి కారు కింద పడితే, కింద పడి ఎక్కడ పడింది? ఒక డస్ట్బిన్ లో పడింది. సో డస్ట్బిన్ లో పడడం వల్ల ఎవరికి ప్రాణహాని జరగలేదు, కానీ చిన్న దెబ్బలు తగిలాయి. సో డస్ట్బిన్ లో పడిన తర్వాతను అక్కడికి అదే సమయంలో ఫ్లడ్స్ వచ్చాయి, అంటే నీరు కూడా వచ్చింది అనమాట. ఒక డేంజర్ కింద పడిపోయింది, ఇంకొక డేంజర్ పెద్ద ఒక వాటర్ వస్తుంది అనమాట, డ్రైనేజ్ వాటర్, సీవేజ్ వాటర్ వస్తుంది అక్కడికి, ఆ కారు దగ్గరికి. సో మీరు ఇలా ఏం చేస్తారు, కారు పడిపోయింది, ఏదో ప్రమాదం జరిగినట్లుంది అనేసి మీరు ఏదో హెల్ప్ చేయాలనుకుంటున్నారు. మీరు ఒక్కరు ఉన్నారు కదా. సో అక్కడ మీరు చూస్తే పక్క గ్రౌండ్ లో పిల్లలు ఆడుకుంటున్నారు, క్రికెట్ ఆడుకుంటున్నారు. ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు. మీరు ఆ పిల్లలకి పిలిచి వాళ్ళు హెల్ప్ తీసుకొని లోపల ఉన్న పోలీస్ కి మీరు రక్షించి బయటికి తీసి చూస్తే అది చిన్న చిన్న దెబ్బలు తగిలితే ఆయనకి మీరు ఆయింట్మెంట్ రాశారు, సమ్ కెమికల్ అప్లై చేశారు, అంటే అయోడిన్ టైప్ సమ్ కెమికల్ అప్లై చేశారు. సో మీరు ఆయనకి సేవ్ చేసినందుకు లాస్ట్ లో ఆయన తాలూకా క్యాప్ తీసేసి మీకు సన్మానించడానికని మీకు ఆ క్యాప్ అనేది మీ తలపైన పెట్టారు. ఇది స్టోరీ అన్నమాట. సో ఇక్కడ మనకి పదాలు కీవర్డ్స్ ఏంటంటే, పొడవుగున్న చిమిని. ఫస్ట్ మీరు వెళ్ళినప్పుడు మీరు చూసింది పొడవుగున్న పొగ్గొట్టం. పొగ్గొట్టం పైన ఏముంది? కార్. కారు ఉందని చెప్పాను. కారుకి ఎవరు డ్రైవింగ్ చేస్తున్నారు? పోలీస్ డ్రైవింగ్ చేస్తున్నారు. ఆయన పక్క సీట్ లో ఏముంది? మొక్క ఉందండి. మొక్క ఉంది. సో అది పెద్దదైన తర్వాత ఎక్కడ పడిపోయింది కారు బ్యాలెన్స్ తప్పి? పక్కన డ్రైనేజీలో పడిపోయింది, డ్రైనేజీలో గార్బేజ్ బిన్ లో పడిపోయింది. సో అదే టైం ఇంకొక ప్రమాదం ఏమొచ్చింది? మీకు సీవేజ్ వాటర్ కూడా అక్కడికి వచ్చింది. అక్కడ పడిపోయిన తర్వాత అక్కడికి ఏమొచ్చింది? అగైన్ ఇంకొక డేంజర్, సీవేజ్ వాటర్ వచ్చింది. సో మీరు రక్షించడానికని ఎవరు హెల్ప్ తీసుకున్నారు? గ్రౌండ్ లో పిల్లల గ్రౌండ్ హెల్ప్ తీసుకున్నారు. ఆయనకి రక్షించిన తర్వాతను ఆయన చిన్న చిన్న దెబ్బలు తగిలితే ఏం చేశారు? ఆయనకి ఫస్ట్ ఆయింట్మెంట్ రాశారు. సో ఆయన ఏం చేశారు? మనకి కృతజ్ఞతతో ఆయన క్యాప్ పెట్టారు. సో ఈ పదాలు మనకి ఇప్పుడు ఈ స్టోరీ విధంగా గుర్తుపెట్టి మనకి గుర్తుంటాయి కదా. అంటే ఒక చిమిని, కార్, పూలకుండి, గార్బేజ్ బిన్, సీవేజ్ వాటర్, తర్వాత పిల్లలు, దెన్ ఫస్ట్ ఎయిడ్ కోసం కెమికల్, దెన్ క్యాప్. సో ఈ పదాలు కానీ మనం గుర్తుంచుకుంటే దీనికి మనం ఒక స్పీచ్ ఎలా తయారు చేయొచ్చు. అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ తీసిన వర్డ్స్ కూడా ఒక పొల్యూషన్ కంట్రోల్ ఎలా చేయొచ్చు అనే విషయం టాపిక్ పైన కానీ మీకు స్పీచ్ ఇవ్వడానికి కానీ ఎవరు మీరు చీఫ్ గెస్ట్ గా పిలిస్తే ఈ వర్డ్స్ యూజ్ చేసి అలా చెప్పొచ్చు. అంటే ఫస్ట్ మనకి మన స్టేజ్ పైన నిల్చున్న తర్వాతను మనం ఆల్రెడీ ప్రిపేర్ అయింటాం మన టాపిక్ కోసం అనేసి. సో పొగగొట్టం ఏదైతే మనకి వస్తుందో జస్ట్ మనకి ఏం కళ్ళు మూసుకొని విజువలైజ్ చేసిన అవసరం లేదు. మన స్టేజ్ పైన నిల్చుంటూ కూడా మన చిమిని అనేది మనకి ఫ్లాష్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ లో 2 సార్లు మనం రిపీట్ చేసుకున్నప్పుడు. సో అప్పుడు మనం ఏంటంటే ఇండస్ట్రీ కోసం మాట్లాడతాం, అంటే ఇండస్ట్రియల్ పొల్యూషన్ కోసం ఫస్ట్ మనం మాట్లాడతాం.
మనకి రీకలెక్ట్ చేస్తడం జస్ట్ క్లూ ఉంటే చాలు అనమాట, హింట్ ఉంటే చాలు మనకి రీకలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ టాపిక్ ప్రిపేర్ అయ్యి ఉంటాం. సో ఇండస్ట్రీస్ కోసం మాట్లాడుతూ దానిలో టాపిక్స్ లో మనం ఎంత ప్రిపేర్ అయితే దాన్ని పట్టించి చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఈవెన్ ఆ పొగగొట్టం కూడా చెప్పొచ్చు. అంటే ఒక సర్వే ప్రకారం ఏంటంటే పొగగొట్టం ఎక్కువ హైట్ లో ఉందనుకోండి, మనకి పొల్యూషన్ తక్కువ ఉంటది. ఎందుకంటే మనం పీల్చే వాతావరణంకి అదేమి దాంతో ఆ పొగ విడిచిపెట్టడం లేదు, ఎక్కడో పైకి వెళ్ళిన తర్వాత విడిచిపెడుతుంది. అలాగే మనం నాలెడ్జ్ పట్టించి మనం ప్రిపేర్ అయిన టాపిక్ పట్టించి ఫస్ట్ ఇండస్ట్రీ రిలేటెడ్ విషయాలు మాట్లాడుకోవచ్చు. దాని తర్వాత కార్స్ కోసం మాట్లాడు అంటే కార్ అని విజువలైజ్ చేసుకున్నాం. కార్ అన్న గుర్తురాదని మనం ఏంటంటే వెహికల్ పొల్యూషన్ కోసం మాట్లాడాలనుకుంటున్నాం అనమాట. వెహికల్ ద్వారా ఎలాగ పొల్యూషన్ అవుతుంది, ఏ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి, అది జరగకుండా ఉండాలి అంటే మనం ఏంటి చేయాలి. లైక్ ఇప్పుడు ఢిల్లీలో చేస్తుంటారు కదా, ఆడ్ నెంబర్ కి ఒక రోజు, ఈవెన్ నెంబర్ కి ఒక రోజు రోడ్లపై రావాలి పొల్యూషన్ తగ్గించాలనుకుంటే అనేసి. సో అలాగా కారు కోసం అనేసి మాట్లాడతాం. దాని తర్వాత ఏంటి మనకి పూల కుండి చెట్టు కోసం మాట్లాడుకున్నాం. పెద్ద చెట్టు అయింది అనేసి. సో అగైన్ ట్రీస్ కోసం అనేసి అక్కడ నెక్స్ట్ టాపిక్ లో మనం అంటే ఈ యొక్క పొల్యూషన్ కంట్రోల్ చేయాలంటే చెట్లు పెంచడం వల్ల, లేకపోతే ఫారెస్ట్ మనకి అర్బనైజేషన్ చేయడానికి అనేసి ఫారెస్ట్ కట్ చేసేస్తారు, దానివల్ల పొల్యూషన్ పెరుగుతుందనేసి మొక్కల కోసం కొంతసేపు మనం మాట్లాడగలుస్తాం. అక్కడ నుంచి కారు ఎక్కడ పడిపోయిందని చెప్పుకున్నాం, గార్బేజ్ బిన్నులో. అంటే మన తాలూకా డే టు డే ఏదైతే డైలీ వేస్టేజ్ ఏదైతే ఉంటుందో అది మనం ప్రాపర్ డస్ట్బిన్స్ లేదా మన కేటాయించిన ప్లేస్ వేయడం, ఎక్కడ పడితే అక్కడ పడేయడం చేయకుండా చెత్త కుప్పల్లో వేయడం కాకుండా ఒక పద్ధతి ప్రకారంగా వేయడం అనే టాపిక్ పైన మనం మాట్లాడచ్చు, పొల్యూషన్ లేకుండా ఉండాలి అని అనుకుంటే. సేమ్ టైం మనం ఏం చెప్పుకున్నాం, ఇంకో డేంజర్ ఏమొచ్చిందని చెప్పుకున్నాం, ఫ్లడ్ వచ్చిందని చెప్పుకున్నాం. అంటే మనకి ఎక్కువ వాటర్ పొల్యూటెడ్ వాటర్ వచ్చిందని చెప్పుకున్నాం అనమాట. సో అక్కడ కూడా అగైన్ మన తనకి డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో, సీవేజ్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో, డ్రైనేజ్ కోసం అనేసి మాట్లాడాలనేసి మనం అక్కడ ప్రిపేర్ అయ్యి ఉంటాం. అంటే డ్రైనేజ్ ఓపెన్ లో ఉండకూడదు, ఉంటే మనకి మస్కిటోస్ అవన్నీ ఉంటాయి, అది క్లోజ్ చేసి ఉండాలి, లేకపోతే డ్రైనేజ్ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి, లేకపోతే ఆ వాటర్ అంతా బయటకు వస్తుంది అనేసి మనం ప్రిపేర్ అయిన టాపిక్ మనం నాలెడ్జ్ పట్టించి మనం ఒక్క పదం మనకి రీకలెక్ట్ అవగానే మనం వాటర్ కోసం మాట్లాడుకుంటాం. తర్వాత ఏం మాట్లాడుకున్నాం, మనకి వాళ్ళకి రక్షించిన పిల్లలు వచ్చారని మాట్లాడుకున్నాం చెప్పుకున్నాం. సో పిల్లల గుర్తురాగానే ఏంటంటే మనం ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే మనలో అవేర్నెస్ పెరగాలి అంటే మన స్కూల్స్ కి గట్టి వెళ్ళి పిల్లలకు కానీ మనం ఈ నాలెడ్జ్ ఇవ్వగలిస్తే మనకి ఇటువంటి సమస్య లేకుండా ఉంటుంది. పిల్లలు కూడా ఇంట్లో మిగతా వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తారు. మనం ఆ టాపిక్ మీద మనం ఎంత టైం పెరుగుతుందో దాని ప్రకారంగా మనం మాట్లాడుకోవచ్చు అనమాట. తర్వాత ఏమనుకున్నాం, కెమికల్ అప్లై చేశారు, పోలీసులు దెబ్బ తగిలితే కెమికల్ అప్లై చేశారు అనుకున్నాం, సమ్ ఆయింట్మెంట్ అది. సో ఇక్కడ మన కెమికల్స్ కోసం అంటే కెమికల్ ట్రీట్మెంట్ కోసం మాట్లాడాలి. అంటే మనకి సిటీస్ లో అవన్నీ వెళ్ళిన తర్వాత సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అని ఉంటాయి. అంటే మనం కెమికల్ ట్రీట్మెంట్ చేసి దానికి నీటిలో విడిచిపెట్టాలి. డైరెక్ట్ గా విడిచిపెడితే ఆ నీటిలో ఉన్న, సముద్రంలో ఉన్న, నదిలో ఉన్న చేపలు అవన్నీ కూడా చనిపోతుంటాయి. తర్వాత ఆ వాటర్ కి దిగువ ప్రజలు వాడితే వాళ్ళకి కెమికల్ వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అది లేకుండా ఉండాలంటే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ మనం ట్రీట్మెంట్ చేస్తూ కెమికల్ ప్రాసెసింగ్ చేస్తూ అనేసి మనం ఆ నాలెడ్జ్ పట్టించి మన ప్రిపేర్ అయిన టాపిక్ పై మనం అక్కడ మాట్లాడొచ్చు అనమాట. సో అది అయిపోయిన తర్వాత నా పోలీస్ ఏం చేశారు, మనకి సన్మానించడానికి అనేసి మనకు క్యాప్ పెట్టాల్సి చెప్తున్నారు. అంటే ఈ విధంగా ఎవరైతే సొసైటీలో చేస్తుంటారో, లేదా ఆర్గనైజేషన్స్ చేస్తారో, ఎవరైతే ఇన్వాల్వ్ అవుతుంటారో వాళ్ళకి గవర్నమెంట్ తరఫున మనం సన్మానం చేసినట్లయితే, వాళ్ళకి రికగ్నైజ్ చేసినట్లయితే అందరూ కూడా ముందుకు వస్తారు. అంటే ఇలాగా ఒక టాపిక్ పైన మనం ఎక్కువ టైము ఇబ్బంది పడకుండా స్టేజ్ పైన ఉంటూ సింపుల్ గా రీకలెక్ట్ చేసుకుని చెప్పుకోవచ్చు అనమాట. గాట్ మై పాయింట్? అందరికాడ ఒకసారి అర్థమైంది, కొంత యూజ్ఫుల్ అవుతాను, ఒకసారి చేయండి. సో ఇది విజువలైజేషన్ టెక్నిక్ అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నిక్స్. అంటే మనకి మెమొరీలో రీకలెక్ట్ చేసే రకరకాల టెక్నిక్స్ ఉంటాయి. మనకి యాజ్ ఎ స్పీకర్ గా ఏంటి యూజ్ఫుల్ అవుతుంది అనేది మనం ఇప్పుడు ఒక సింపుల్ గా స్టార్టింగ్ ఒక ఎగ్జాంపుల్ ద్వారా దాన్ని మనకి స్పీచ్ కి ఏ విధంగా దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు అని ఇప్పుడు నేర్చుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ టెక్నిక్ ఏంటంటే మనకి నిమోనిక్స్, ఎక్రోనైమ్స్ అంటారు. ఇది కూడా మంచి టెక్నిక్, మనకి ఈజీగా మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతాము, ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫస్ట్ చెప్పిన టెక్నిక్స్ అయితే మనకి ఇప్పుడు ఈ రోజు నేర్చుకుని రేపు అంటే మనకి మేబీ విజువలైజేషన్ కరెక్ట్ గా లేకపోతే మనం కరెక్ట్ గా రీకలెక్ట్ చేసుకోలేకపోవచ్చు. సో అక్కడ కూడా మనం ఈ విజువలైజేషన్ ఎలాగ చేసుకోవాలి, మళ్ళీ బ్యాక్ టు వస్తున్నాను ఫస్ట్ పాయింట్ కి. ఏ విధంగా విజువలైజేషన్ చేసుకోవాలనేది దానికి ఒక టెక్నిక్ ఉంది. అంటే ఇప్పుడు మీరు విజువలైజ్ చేసుకోండి అని చెప్పాను కదా. సో మనకి
కొంతమందికి విజువలైజేషన్ పవర్ బాగుండొచ్చు, కొంతమందికి బాగా లేకపోవచ్చు. సో అది ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే అక్కడ మనం ఒక టెక్నిక్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఆ టెక్నిక్ కి ఏఈఐఓయు టెక్నిక్ అంటారు. మనం ఓవెల్స్ ఉంటాయి కదా, ఏఈఐఓయు అని. ఏఈఐఓయు టెక్నిక్ అంటారు. అదేంటి అంటే, ఏ అంటే మనం ఆ విజువలైజేషన్ అప్పుడు మన తనకు ఆల్ సెన్సార్స్ కి మనం యూజ్ చేసుకోవాలి. అంటే మనం ఇప్పుడు ఒక వెళ్తున్నాం అని చెప్పాను అంటే మనం ఓన్ గా వాకింగ్ చేస్తున్నట్లు, వాకింగ్ చేసినప్పుడు మనకి ఆ మట్టి తగులుతున్నట్లు, లేదా వాతావరణం తనకి ఎండ మనకి తగులుతున్నట్లు, అలాగే మన సెన్సార్స్ మనం యూజ్ చేసుకున్నాం అనమాట. వాకింగ్ అప్పుడు మనకి ఆ వెహికల్ తనకు సౌండ్స్ వినిపిస్తున్నట్లు అలాగా మన ఆల్ సెన్సార్స్ కి యూజ్ చేసుకోవాలి. తర్వాత ఈ అనేది ఎగ్జాగరేట్. ఎగ్జాగరేట్ అనేది ఏంటి అంటే సంథింగ్ డిఫరెంట్ గా అనమాట. డిఫరెంట్ గా ఏంటి అంటే సపోజ్ ఇప్పుడు మనకి ఒక క్వశ్చన్ అడుగుతాను. నిన్న డిన్నర్ లో ఏంటి తీసుకున్నారు? ఒకరు చెప్పండి. యామిని గారు చెప్పండి, నిన్న డిన్నర్ లో ఏం తిన్నారు? లేదా 2 days బ్యాక్ డిన్నర్ లో మీరు ఏం తీసుకున్నారు? ఓకే, మనకు ఆలోచించాల్సి వస్తుంది. బట్ మనకి లాస్ట్ జనవరిలో, లేకపోతే మీ బర్త్డే నాడు, లేకపోతే ఒక పుట్టినరోజు నాడు, లేకపోతే January 1st మీరు ఎలా సెలబ్రేట్ చేశారు? బీచ్ ఏం కి వెళ్ళాం సార్. చెప్పగలుగుతారా? వెరీ గుడ్. సో ఇక్కడ ఏమైంది డిఫరెన్స్? 2 రోజుల క్రితం అడిగే దీనికి మనం గుర్తులేదు మనకి. బట్ ఒక స్పెషల్ ఈవెంట్ రోజు, ఒక స్పెషల్ డే నాడు ఏం చేస్తున్నది మనకి గుర్తుంది. సో అది ఎగ్జాగరేటర్ అంటే మనం కూడా విజువలైజేషన్ చేసుకున్నప్పుడు రెగ్యులర్ లో కాకుండా కొంచెం డిఫరెంట్ గా. లేకపోతే మన మైండ్ ఏంటంటే రెగ్యులర్ గా చూస్తున్నది కూడా గుర్తు పెట్టుకోదు. అంటే ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్ళాం, ఎంతో మంది అక్కడ షాపింగ్ మాల్కి వెళ్ళాం ఫర్ ఎగ్జాంపుల్ గా. షాపింగ్ మాల్ ఎంతో మంది వచ్చి వెళ్తుంటారు, వాళ్ళు పర్చేజ్ చేసుకుంటారు. బట్ అదే మాల్ కి సపోజ్ ఆ రోజు ఒక 6 feet పర్సన్ ఒక అతను వచ్చారు అనుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది, మనకు గుర్తుంటుంది. మనం వెళ్ళిన తర్వాత కూడా ఆ రోజు షాప్ లో ఒక టాల్ పర్సన్ చూశాను అని. ఇంకెవరైనా చూసా మనకి గుర్తుండదు. లేకపోతే ఒక స్మాల్ పర్సన్ చూసాం అనుకుందాం, ఒక 2 feet 3 feet పర్సన్స్ కి. అంటే ఏదైతే డిఫరెంట్ గా ఉంటుందో అది మనకి గుర్తుంటది, రెగ్యులర్ అని గుర్తుండదు. సో మనకి ఏఐఐ ఎగ్జాగరేట్ గా మనం ప్రయత్నించాలన్నమాట. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఏంటి, పొగగొట్టం చాలా పొడవుగా ఉంది, ఆ మేఘాలు ఉందని చెప్పుకున్నాం. యాక్చువల్ గా అయితే మనకి ఇండస్ట్రీస్ మనకు కనిపిస్తుంటది, బట్ మనం కొంచెం ఎగ్జాగరేట్ చేసాం ఆ స్టోరీలో. అటువంటి మనకు గుర్తుంటుంది. అంటే కార్ అక్కడ ఉంటుంది, అక్కడ ఉండదు, అక్కడ ఉన్నట్టు ఫన్నీగా అక్కడ ఉన్నట్లు మనం చెప్పుకున్నాం అనమాట. దట్ ఈ దాని ఐ అనేది మనకి మనం ఇన్వాల్వ్ చేసుకోవాలి. మనం వెళ్తున్నట్లు, మనం డ్రైవ్ చేస్తున్నట్లు, మనం ఉన్నట్లు మనకి మనం ఇన్వాల్వ్ చేసుకోవాలి. ఆ స్టోరీ ఏదైతే మనం తయారు చేసుకుంటామో మనకి మనం ఇన్వాల్వ్ చేసుకోవాలన్నమాట. దాని ఓ అనేది సంథింగ్ అవుట్ స్టాండింగ్ గా ఉండాలి. అవుట్ స్టాండింగ్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ మనం ఒక ఆరెంజ్ కోసం గుర్తుపెట్టుకోవాలనుకున్నాం. అంటే రెగ్యులర్ ఆరెంజ్ అని మనం గుర్తుపెట్టుకుంటే మనకి మేబీ గుర్తుండకపోవచ్చు. బట్ మనకి మూవీస్ లో చూపిస్తారు కదా, ఆరెంజ్ అంటే ఒక లోడ్స్ బళ్ళకి బళ్ళు అవన్నీ మీకు రోడ్ల మీద వేసేసి అది కదులుతున్నట్లు చూపిస్తారు కదా. సో అలాంటి ఆరెంజ్ గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, మనకు అది గుర్తుంటది. రెగ్యులర్ ఒక గుర్తుండిపోవచ్చు అనమాట. దెన్ ఈ అనేది ఏఈఐఓయు, లాస్ట్ లో యు అంటే యూజ్ యాక్షన్స్ అండ్ కలర్స్. అంటే మనం తనకి ఏదైతే ఆబ్జెక్ట్స్ మనం గుర్తు పెట్టుకోవాలనుకుంటామో స్టేబుల్ ఆబ్జెక్ట్స్ కాకుండా అది కొంచెం దానికి కలర్స్ తర్వాత యాక్షన్స్ తో ఉన్నట్లు మనం గుర్తు పెట్టుకోవాలన్నమాట. సో ఈ టెక్నిక్స్ యూజ్ చేసుకుని మనం విజువలైజ్ చేసుకుంటే మనకి అది చాలా చక్కగా గుర్తుంటుంది. ఓకేనా? సో మనకి విజువలైజేషన్ టెక్నిక్ అయిపోయింది. నెక్స్ట్ టెక్నిక్ ఇప్పుడు మనం నిమోనిక్స్ కోసం చెప్పుకున్నాం, అంటే అది ఎక్రోనైమ్స్. సో ఎక్రోనైమ్స్ ఏంటి అంటే మనకి చిన్నప్పటి నుంచి మనకి స్కూల్స్ లో క్లాసెస్ లో కూడా ఎక్రోనైమ్స్ క్వశ్చన్స్ చెప్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రెయిన్బో కలర్స్ ఏంటని అడిగితే విబ్జేఆర్ అని చెప్పుకుంటాం కదా, విబ్జేఆర్ కోసం అనేసి. సో ఎవరైనా చెప్పగలుస్తారా విబ్జేఆర్ ఫుల్ ఫామ్? 7 కలర్స్. ఒకరు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. హలో సార్, వాయిస్ వస్తుంది.
సార్ వాయిస్ రావట్లేదు సార్. సారీ, ఇప్పుడు వస్తుంది కదా. సో విబ్జర్ మనం ఏదైతే ఉన్నామో అదొక ఎక్రోనైమ్ అనమాట. సో మనకి చిన్నప్పటి నుంచి అది మనకి నేర్పించారు. అలాగా మనకి ఇప్పుడు ఈ యూనియన్ టెరిటరీస్ ఉంటాయి కదా, అది గుర్తుపెట్టుకోవడం కలిసి చండీ పాదాల అండ అనేసి ఒకటి చెప్తుండేవారు అనమాట చిన్నప్పుడు స్కూల్స్ లో టీచర్స్. సో చండీ పాదాల అండాన్స్ గుర్తుపెట్టుకుంటే మనం ఆ 7 యూనియన్ టెరిటరీస్ నేమ్స్ కూడా చెప్పడానికి కలిసి మనకి ఈజీగా ఉంటుంది. అంటే చండీగఢ్, ఢిల్లీ, పాండిచేరి, దామన్ దయ్యు, లక్షద్వీప్స్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, అక్కడ దాదర్ నగర్ హవేలీ, పాదాల దా దగ్గర, ఇక్కడ డామన్ దయ్యు. అంటే ఈ విధంగా మనం చెప్పుకుంటాం అనమాట. లేకపోతే మనకి మ్యాథమెటిక్స్ లో చెప్తుంటారు, ట్రిగ్నోమెట్రిక్ సైన్స్ కోసం అనేసి ఆల్ సిల్వర్ టీ కప్స్ అని చెప్తారు అనమాట. అంటే క్వాడ్రాంట్స్ ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అవుతుంది అనేసి. అలాగే ఎలక్ట్రానిక్స్ లో కానీ కాంపోనెంట్స్ పేర్స్ ఏదైనా అంటే దానికి ఒక పవర్ ఉంటుంది, రెజిస్టర్స్ అండ్ కాంపోనెంట్స్ ఉంటాయి, దానికి ఒక పవర్ ఉంటుందంట. అది గుర్తు పెట్టుకోవడానికి అనేసి బీబీ రాయ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ హ్యాస్ వెరీ గుడ్ వైఫ్ అని చెప్తారు అనమాట. అంటే బ్లాక్, బ్రౌన్, రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, వైలెట్, గ్రే, వైట్ అని 9 కలర్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క నెంబర్ ఉంటుందని. సో ఈ విధంగా మనం షార్ట్ ఫార్మ్స్ అయితే చెప్పుకుంటాం. రీసెంట్ గా మనకి మన గవర్నమెంట్ స్కీమ్స్ పెడుతుంటారు కదా, ప్రతి స్కీమ్ కి కూడా ఒక నేమ్ ఇస్తుంటారు. మనం చూసుకుంటే దానికి ఒక ఫుల్ ఫార్మ్ ఉంటుంది, అది ఎలాబొరేట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఇప్పుడు ఆయుష్ డిపార్ట్మెంట్ అని చెప్తారు. అంటే మన హెల్త్ కోసం అనేసి ఏదైతే గవర్నమెంట్ స్కీమ్ ఉందో ఆయుష్ డిపార్ట్మెంట్ AYUSH అని చెప్తారు అనమాట. ఆయుష్ అంటే మన తనకి ఏజ్, ఆయుష్ బాగున్నట్లు అనేసి. బట్ అది యాక్చువల్గా ఏంటంటే ఆయుర్వేద, ఆయుర్వేద, యునాని, సిద్ధ, హోమియోపతి. అంటే ఇలాగా ఒక పదం గుర్తుపెట్టుకుంటే దాని రిలేటెడ్ మొత్తం కూడా మనం గుర్తుపెట్టడానికి అవకాశం ఉంటుంది. దీనికి మనం యాజ్ ఏ ట్రైనర్స్, యాజ్ ఏ స్పీకర్స్ మన స్పీచ్ కి ఎలాగా యూజ్ చేసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గా మనకు ఒక టైం మేనేజ్మెంట్ కోసం మాట్లాడమని చెప్పారు అనుకుందాం. మన స్పీచ్ ఇవ్వాలి, స్కూల్కి వెళ్ళి టైం మేనేజ్మెంట్ కోసం మాట్లాడాలి. సో మనం ఎక్కడి నుంచో తీసుకో బదులుగా మన తలకి TIME ఉంది కదా టైం మేనేజ్మెంట్ లో. సో TIME దీనికి యూజ్ చేసుకొని మనం ఒక ఫుల్ ఫామ్ తయారు చేసుకోవచ్చు అనమాట. అంటే టీకి మన టైం మేనేజ్మెంట్ కి దృష్టిలో పెట్టుకొని టీ కోసం ఏం చెప్పాలంటే థింగ్స్ టు బి కెప్ట్ ఇన్ ఆర్డర్. అంటే మనం ఇంటి దగ్గర మనం ఏ వస్తువు ఎక్కడ ఉంచాలో అక్కడికి ఉంచితే ఒక ఆర్డర్ లో ఉంచితే మనకి టైం వేస్ట్ అవ్వదు. లేదంటే మనం ఎక్కడో ఒక దగ్గర పెట్టి మర్చిపోతే అది వెతుక్కడం కోసం మనకి టైం వేస్ట్ అవుతుంది. అవునా కదా? ఎస్ ఆర్ నో మై డియర్ పార్టిసిపెంట్స్? ఒకసారి థమ్స్ ద్వారా చెప్పండి. టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే థింగ్స్ ఒక దగ్గర పెట్టుకోవాలి. దాని ఐ కోసం మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే ఇన్వెస్ట్ యువర్ టైం. అంటే మనకి వేస్ట్ చేయకుండా ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు మనీ ఎలాగైతే మనకి ఇన్వెస్ట్ అయితే రిటర్న్స్ వస్తాయో అలాగే మన టైంకి మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. అంటే మనం ఏదైనా పని చేసిన దగ్గర శ్రద్ధ పెట్టాలి, చదువుతున్న వాటి శ్రద్ధ పెట్టాలి. అలాగనమాట. ఇప్పుడు ఒకసారి చదివింది రెండోసారి చదవని అవసరం లేకుండా ఒకేసారి చదువుతూ మనం ఎక్కువ గ్రాస్ప్ చేసుకోవాలి మనం అనేసి స్టూడెంట్స్ అలాగే మనం చెప్పవచ్చు అనమాట. దాన్ని అంటే ఏంటంటే మల్టీ టాస్కింగ్ అని చెప్పుకోవచ్చు. అంటే మనం మార్కెట్కి వెళ్తున్నాము ఒక పని మీద, సో 10 సార్లు వెళ్ళకుండా ఒకేసారి వెళ్ళి మనం గ్రాసరీస్ కూడా మార్కెటింగ్ చేసుకోవచ్చు, సమ్ ఎలక్ట్రికల్ ఐటమ్స్ కావాలంటే అది మార్కెటింగ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఏది అవసరం కావాలంటే అది మనం మార్కెటింగ్ చేసుకుని ఒకేసారి వెళ్ళి మనం ఐటమ్స్ తెచ్చుకోవాలని కోసం అని చెప్పుకుంటాం. దాన్ని అనేసి ఉంది కదా, ఎవాల్యుయేట్ యువర్ సెల్ఫ్. త్రూఅవుట్ డేలో మనం ఏమైనా టైం వేస్ట్ చేసామా లేదని ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకోవడానికి కలిసి మనం చూసుకోవాలంటే ఇలాగ TIMEకి మనం ఎక్రోనైమ్స్ తీసుకొని ఎలాబొరేట్ చేసి మనం ఒక స్పీచ్ అనేది ఇవ్వచ్చు. 10 నిమిషాలు, పావు గంట మనకి కేటాయించిన సమయం వరకు మనం స్పీచ్ అనేది ఇవ్వచ్చు. సో ఈ విధంగా విజువలైజేషన్ స్టోరీ మెథడ్ ద్వారా కీ పాయింట్స్ తీసుకొని మన యొక్క మెయిన్ స్పీచ్, దాని ఎక్రోనైమ్స్ ద్వారా కొన్ని టాపిక్స్ పైన మనం యాజ్ ఏ ట్రైనర్స్, యాజ్ ఏ స్పీకర్స్ మనం స్పీచ్ అనేది ఇవ్వచ్చు అనమాట. సార్ పార్టిసిపెంట్స్ ఒక్కసారి వీడియోస్ ఆన్ చేసుకుంటే మనం ఇంకొక మంచి టెక్నిక్ ఒకటి నేర్చుకున్న 5 minutes లో మనం ఈరోజు సెషన్ కూడా క్లోజ్ చేసుకుందాం. మన స్పీచ్ అండ్ టెక్నిక్స్ చేసుకున్నాం. మనం జనరల్ గా స్పీకర్స్ అయిన తర్వాత ఏంటంటే మనకు ఎక్కువ మందితో పరిచయాలు ఏర్పడతాయి, కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మన స్కూల్స్కి వెళ్తాం, ఆర్గనైజేషన్స్కి వెళ్తాం. సో అప్పుడు మనకి ఎదుటి వ్యక్తి యొక్క నేమ్స్, పేర్లు గుర్తుంచుకోవాల్సిన అవసరం పడుతుంటది. సో మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మనం సెకండ్ టైం చూసినప్పుడు దీనికి ఎక్కడో చూసినట్లుంది,
ఎక్కడ చూసాను అని అనుకుంటాం, బట్ ఎక్కడ చూసాము ఆయన పేరు ఏంటనేది మనం మర్చిపోతుంటాం. సో అది మన కొత్త వ్యక్తుల పేర్లు ఎలా గుర్తు పెట్టుకోవాలనేది కూడా యాజ్ ఎ స్పీకర్ మనకు అవసరం కాబట్టి ఆ టెక్నిక్ కూడా ఒకటి నేర్చుకుందాం. సో దీనికి 3 స్టెప్స్ ఉంటాయి పేర్లు గుర్తు పెట్టుకోవడానికి అనేసి. ఆ 3 స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ కి ఇంప్రెషన్ అంటారు, సెకండ్ స్టెప్ రిపిటీషన్. ఫస్ట్ స్టెప్ ఇంప్రెషన్ ఐ, సెకండ్ స్టెప్ రిపిటీషన్ ఆర్, మూడో స్టెప్ అసోసియేషన్ ఏ, ఐఆర్ఏ టెక్నిక్ అంటారండి. సో ఇంప్రెషన్ లో ఏంటి అంటే జనరల్ గా మనం కొత్త వ్యక్తులతో పరిచయం అయినప్పుడు మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటాం కదా. సో ఇంట్రడ్యూషన్ చేసుకున్న క్రమం ఏమవుతుందంటే ఆయన ఏంటి ఏం చెప్తున్నారో మనం విను, మన కోసం మనం చెప్పుకోవడానికి ప్రయత్నిస్తాం. ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ డూయింగ్ సో అండ్ సో, ఐఎమ్ వర్కింగ్ ఇన్ దిస్ ఫీల్డ్ ఇలా చెప్పుకుంటాం మనం. సో ఆయన ఏం చెప్తున్నారు అనేది మనం మిస్ అవుతాం, అంటే మన కాన్సన్ట్రేషన్ మనం చెప్పుకోవాల్సిన మీద దృష్టి పెడతాం. సో అది లేకుండా జరగకుండా ఉండాలి, ఆయన చెప్పింది మనం వినాలి అంటే మనం ఏంటి అర్థం చేసుకోవాలనుకుంటే మన ఎదుటి వ్యక్తి ఎదురుగా ఒక ట్రాఫిక్ లైట్ ఉందనేసి మనం అనుకోవాలి. ట్రాఫిక్ లైట్కి ఏముంటాయి? 3 లైట్స్ ఉంటాయి, రెడ్, ఎల్లో, గ్రీన్. సో రెడ్ మనకి గుర్తు రాగానే ఏమనుకోవాలంటే మనకు మనం చెప్పుకోవడం, మనం స్టాప్ చేసుకోవాలని మనం గుర్తుంచుకోవాలన్నమాట. ఎల్లో ఏంటి? మనం ఆయన చెప్తుంది వినడానికి కలిసి రెడీగా ఉండాలి. గ్రీన్ అంటే మనం ఆయన చెప్పింది వినాలి. ఓకేనా? ఇంప్రెషన్ లో. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ పర్సన్ తో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు మనకు మనం చెప్పడానికి కలిసి ఇంట్రడ్యూస్ చేసుకోవడం కలిసి ఫస్ట్ వెళ్ళకుండా ఫస్ట్ ఫ్యూ సెకండ్స్ మనం ఇంప్రెషన్ అంటే ఆయన తనకు చూస్తాం, ఆయన ఎలాగున్నారు, పొడవుగున్నారా, పొట్టిగున్నారా, లావుగున్నారా, సన్నంగున్నారా, ఆయనతో ఇమేజ్ తీసుకుంటాం. ఆయన తన పిక్చర్ మనకి సబ్ కాన్షియస్ మైండ్ లో వరకు పెట్టుకొని ఆయన చెప్పింది వింటాం. వినడం అంటే ఏంటి? మనకి మనం చెప్పుకోకుండా ఆగాలి, వెయిట్ చేయాలి, రెడీగా ఉండాలి ఆయన చెప్పింది. దాన్ని ఆయన చెప్పింది మనం వింటాం. దీని తర్వాత రిపిటీషన్. ఆయన ఏదైతే నేమ్ చెప్తారు కదా మాటల సందర్భంగా, సరే వెంకటేశ్వరరావు గారు వెరీ నైస్ మీతో మాట్లాడినందుకు, లేకపోతే శ్రీనివాసరావు గారు చాలా చక్కగా మీ తనకు బిజినెస్ విషయాలు మీరు చెప్పారు, 1-2 సార్లు మనం ఆ క్రమంలో మనం రిపీట్ చేయడానికి ప్రయత్నించాలి మాట్లాడుతున్న క్రమంలో. అలానే రిపీటెడ్ గా కూడా చేయకూడదు, చేస్తే కూడా బాగుండదు, అది ఎథికల్ గా ఉండదు. 1-2 సార్లు అంటే ప్రొనౌన్స్ మనం చేసుకోవాలి, ఆయన చెప్పింది కరెక్ట్గా విన్నామా లేదా. మనకు అదర్ స్టేట్ నేమ్స్ ఉంటాయి, లేకపోతే వేరే కంట్రీ నేమ్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి అది డిఫికల్టీ కూడా ఉంటుంది. సో ఆయన ప్రెజెన్స్ లో 1-2 సార్లు మనం రిపీట్ చేయడానికి ప్రయత్నిస్తే మనం కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేస్తున్నాం లేదని కూడా తెలిసిపోతుంది. మూడోది ఏంటంటే మనం అసోసియేట్ చేసుకోవాలి ఆ నేమ్ కి, ఆ ఇమేజ్ కి మనకి నోన్ ఆబ్జెక్ట్స్ తో, నోన్ ఇమేజెస్ తో, నోన్ పేర్లతో, మన నోన్ ఫ్రెండ్స్ తో మనం ఒక్కసారి మనం దానికి అసోసియేట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు అనేసి మనం అనుకున్నాం, సపోజ్ మనం మీట్ అయ్యాం ఫస్ట్ టైం. సో నేనేం చేస్తాను, నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక తన ఫేస్ కి మీ ఫేస్ కి జస్ట్ లింక్ చేసి గుర్తుపెట్టుకుంటా బ్యాక్గ్రౌండ్ లో. అంటే మీకు చూడగానే నాకు ఆ ఫ్రెండ్ గుర్తు వస్తారు వెంటనే బ్యాక్గ్రౌండ్ లో, ఆయన పేరు నాకు వెంటనే గుర్తు వచ్చేస్తుంది అనమాట. సో అలాగా అసోసియేట్ చేసుకుంటాం. ఇది మంచి టెక్నిక్ అండి, నేను కూడా చాలా ప్లేసెస్ లో వాడుతుంటాను, ఆఫీస్ లో అంటే కొత్త వ్యక్తులతో పరిచయం చేసిన అయినప్పుడు మనకి స్టార్టింగ్ లో కొంచెం డిఫికల్ట్ అవ్వచ్చు, బట్ చాలా ఈజీగా కొత్త వ్యక్తుల పేర్లు అనేది మనం గుర్తుపెట్టుకోగలుస్తాం అన్నాం. ఓకేనా సార్? సో ఈరోజు మనకి స్పీకర్స్ అవసరం వచ్చిన ఒక స్పీచ్ ఎలా ఇవ్వాలి మర్చిపోకుండా అనే విషయాల పైన, దాని కొత్త వ్యక్తులకు పరిచయం అయినప్పుడు వాళ్ళ తన నేమ్స్ అది ఎలా గుర్తుపెట్టుకోవాలనే విషయాలు కొన్ని మీ ముందు ఉంచడానికి కలిసి ప్రయత్నించాను. సో ఈ ఆదివారం నాడు మీరు అందరూ కూడా ఈవినింగ్ టైం ఎక్కడికి వెళ్ళకుండా మీ యొక్క వాల్యుయబుల్ టైం 1 అవర్ ఏదైతే కేటాయించి ఈరోజు ఇక్కడికి వచ్చారో ఈ 1 అవర్ లో సమ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వగలిసాను, కొంచెం ట్రైన్ చేయగలిసినని ఆశిస్తున్నాను. ఆశిస్తూ ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫౌండర్ గంపా నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, విజయవాడ టీం ఉద్దీపన తేజస్వి గారికి అవకాశం ఇస్తూ ప్రోత్సహిస్తూ సెషన్ చెప్పడానికి ఇచ్చిన తేజస్వి గారికి థ్యాంక్స్ చెప్తూ, మీరందరూ కూడా మంచి స్పీకర్స్ గా మారి మంచి ట్రైనర్స్ గా మారి మన ఇంపాక్ట్ కి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో, ఇంటికి ఒక స్పీకర్, వీధికి ఒక ట్రైనర్ అని ఏదైతే ఉందో, మీరు కూడా మంచి స్పీకర్స్ గా ట్రైనర్స్ గా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సెషన్స్ కి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి చండీరాజు సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Thank you, sir. ఒక అద్భుతమైన సెషన్ ఇచ్చారు సార్. ఈ రోజు మన పార్టిసిపేట్స్ అందరూ కూడా అదృష్టవంతులు అనుకోవాలి. ఈ రోజు మీ యొక్క శైలికి కొత్తగా
కొత్త ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చి ఇచ్చారండి. మీరు బిజీ షెడ్యూల్ లో ఉన్నారని చెప్పారు తేజస్వి సార్. అయినా కూడా మీరు వచ్చి ఈ రోజు మన తరఫున ఉద్దీపన తరఫున మంచి సెషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.